గోడ దూకడానికి ఆ పార్టీ నేత భావిస్తున్నారా? అస్సాం పార్టీలో సరైన స్థానం లభించడం లేదని ఆయన మదన పడుతున్నారా? అందుకే ఆయన పక్క చూపులు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇంతకీ ఎవరా నేత? ఆయన ఎందుకు పార్టీ మారాలి అని అనుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా గుర్తింపు పొందారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రత్యేక గుర్తింపు సాధించారు. సొంత పార్టీపైనే కసుబుసులాడుతున్న ఆయన 2023 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ పై పోటీ చేసి ఓడిపోయారు. జీవన్ రెడ్డి ఓటమి చెందినా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంతో జీవన్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. సొంత పార్టీ నేతలపైనే బహిరంగంగా విమర్శలు చేశారు. ఒక సమయంలో జీవన్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. దీనికి స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం శ్రీధర్ బాబుని రంగంలో దింపి జీవన్ రెడ్డిని బుజ్జగించింది. ఆయన్ని ఢిల్లీకి తీసుకెళ్లి హస్తినా పెద్దలతో మాట్లాడించింది. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవీ కాలం ఇటీవల ముగిసింది. మరోసారి గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా బరిలో దిగాలని ఆయన్ని కాంగ్రెస్ అధిష్టానం కోరింది. అందుకు జీవన్ రెడ్డి అంగీకరించలేదు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవకాశం లభిస్తుందని ఆశించిన ఆయనకు నిరాశ ఎదురగింది. అప్పటి నుంచి జీవన్ రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయనకు పీసీసీ చీఫ్ పదవి లభిస్తుందనే ప్రచారం జరిగింది. చివరికి ఆ పదవి వేరే వ్యక్తికి వరించింది. కాంగ్రెస్ లో ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారా? జీవన్ రెడ్డికి నామినేటెడ్ పదవి కట్టబెట్టి పార్టీ బుజ్జగిస్తుందా అనేది ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.